तू आज कर ओ घर जा जा उठ। హలో గాయస్, అందరికీ గుడ్ మార్నింగ్. సో మేమైతే మా ఊరికి వచ్చాము. సో అందరికీ హ్యాపీ భోగి. ఈరోజు భోగి అన్నమాట. సో నిన్నే వచ్చాము మా ఊరికి సంక్రాంతి పండుగకి. సో నేను ఏమేమి చేయబోతున్నానో చూపిస్తాను మీకు. అంతగా ఏం చేయము, మామూలుగానే జస్ట్ మేము ఈరోజు ఏమేమి చేస్తామో అది జస్ట్ చూపిస్తాను మీకు. అందరికీ హ్యాపీ భోగి. గైస్ ఇప్పుడే లేచాము. లేచి నేను ఈరోజు ఏమేమి చేస్తానో అది చూపిస్తాను మీకు. రొటీన్గా మా ఊళ్ళో నేను ఏమేం చేస్తానో అదంతా చూపిస్తాను. సో చూస్తూ ఉండండి. జస్ట్ ఇప్పుడే లేచాను. లేచి ఇప్పుడు బ్రష్ చేసుకోవాలి. టైం 9, quarter to 10 అవుతుంది. లేట్గా లేచాను అన్నమాట. నైట్ లేట్గా పడుకున్నాను కాబట్టి నైట్ లేట్గా పడుకున్నాను కాబట్టి లేట్గా లేచాను అన్నమాట. సో ఇప్పుడు నేను ఏమేమి చేస్తానో అది చూపిస్తాను మా ఊర్లో మీకు. సరేనా? చూస్తూ ఉండండి మన ఛానల్ని, మన వీడియోని. ఓకేనా గైస్? చూస్తూ ఉండండి నేను ఏమేమి చేస్తాను. ఓకే గైస్, ఇది బియ్యము అప్పల కోసం. సో ఇది మీకు వ్యూ చూపిస్తా. గైస్ ఈ ముగ్గు మా వదిన వేసింది. బాగుందేమో కింద కమెంట్ చేయండి. బాగుంది కదా? మా వదిన చాలా బాగా చేస్తుంది ముగ్గులు. సో మార్నింగ్ ఆమెనే వేసింది అన్నమాట. సో మేము లేట్గా లేచాను. నేను ఇంటికి పోయినా లేట్గా లేస్తా, ఎక్కడున్నా లేట్గా లేస్తాను నేను. నాకు అదొక అలవాటు, లేట్గా లేవడము. తొందరగా లేవను అస్సలకి. మా ఊరికి వచ్చినా ఎక్కడికి వచ్చినా తొందరగా అస్సలు లేవా. మా ఇంటికి పోతే కూడా ఫుల్ లేట్గా లేస్తాను. సో ఇదంతా నేను ఈ వీడియో చేశాను ఆల్రెడీ. సో ఇదంతా మా మా వెజిటబుల్ గార్డెన్, ఇంకా వరి అంతా వేశారు. ఇదంతా మా ఇంటి ముందు అయితే మొత్తం బాగుంది కదా. మార్నింగ్ వ్యూ చాలా బాగుంది కదా. సో ఇది ఏ టైం కంటే 10:30 అవుతుంది అనుకుంటా ఆ టైంకి ఇది. సో ఇలా ఇక్కడ మా మమ్మీ పనిచేస్తుంది మా పొలంలో. ఎప్పుడు బిజీ ఉంటుంది మా మమ్మీ పొలం పనిలో. సో ఇక్కడ వచ్చేసి మా పొట్టోడు, సో మా అన్నయ్య బాబు. సో ఫస్ట్ టైం నేను ఇలా వీడియో పెడుతున్నాను మా అన్నయ్య బాబుది. సో ఇక్కడ మా పప్పి. సో వాడు పడుకున్నాడు మార్నింగ్. సో గైస్, సో బ్రష్ అయిపోయింది. సో ఇప్పుడు మనం పాలు, మా బర్రె పాలు చూడండి, ఫ్రెష్గా ఉన్నాయి బర్రె పాలు. ఫ్రిడ్జ్ చూడండి గాయస్, అంతా గలీజ్గా ఉంది, క్లమ్జీగా ఉంది, బాగాలేదు ఫ్రిడ్జ్. మేము వస్తే మా ఫ్రిడ్జ్ మొత్తం నిండిపోతుంది. ఎందుకంటే చాలా తినేటివ్స్ ఉంటాయి కాబట్టి, ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి. గైస్ పాలు, మా బర్రె పాలు. సో ఇప్పుడు మనం పాలు తాగుదాం, సరేనా? పాలా చాయ్? నాకు చాయ్ ఇష్టం కానీ పాలు ఇష్టం లేదు. కాకపోతే పింపుల్స్ అవుతున్నాయి బాగా. సో అందుకోసం అని చెప్పి మనం ఇప్పుడు పాలు తాగుదాం. సో పాలు తాగుదామా? మేము వచ్చినందుకు హ్యాపీ. ఈమె అయితే చాలా హ్యాపీ. పాలు తాగుదామా? సో గైస్ మనం పాలు తాగుదాం. సో పాలు వేడి చేసుకుంటున్నాం కాబట్టి. సో ఈరోజు మా ఇంట్లో పప్పు, మా మమ్మీ పప్పు చేసింది, రైస్. సో చాయ్ మెలుచు. సో గైస్ పాలు వేడి చేసుకుని తాగేద్దాం. సో ఫేస్ గలీజ్ ఉంది గైస్, ఫేస్ కూడా తుడుచుకోలేదు, నాకు అలవాట్లేదు.
రైస్ పాలు మొత్తం పొంగిపోయినాయి. నేను బయట ఉండే మొత్తం అంటే మొత్తం పొంగిపోయినాయి. కింద సిలిండర్ కింద మొత్తం పొంగిపోయినాయి పాలు. చూడండి గైస్. సో పాలు పాలు బ్రెడ్ మా పప్పి దాంట్లో చిన్న దాంట్లో వేసిన, నేను పెద్ద దాంట్లో వేసుకున్నా. సో సేరీ హాఫ్ హాఫ్. సో ఇంట్లో బర్రె పాలంటే ఎంత బాగుంటుందో కదా. సిటీలో అయితే అంత కల్తీ ఉంటుంది, ఇక్కడ ఫ్రెష్ కాబట్టి మనం ఉన్న రోజుల్లోనే ఎంజాయ్ చేయొచ్చు పాలు తాగుతూ. నాకు అసలు పాలు ఇష్టం ఉండదు, కాకపోతే తాగుతున్నాను. చాయ్ ఇష్టము, కాకపోతే పింపుల్స్ అవుతున్నాయి బాగా ఫేస్కి, అందుకే పాలు మా పొట్టి తాగుతుంది, ఫోన్ చూస్తుంది, తాగుతుంది, ఇద్దరం. ఇంకా గాయస్ ఇల్లు క్లీనింగ్. సో మొత్తం కడిగాము, ఇల్లు ముందట మొత్తం, ఇల్లు లోపల బయట మొత్తం కడిగేసినాము. సో వచ్చిన రోజే మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసాము మేము. గైస్ క్లీన్ చేస్తున్నాను ఇది దేవుంది. సో దేవుడిది కనిపిస్తుంది మీకు. సో దేవుంది ఇది కనిపిస్తుంది అనుకుంటా. ఇవన్నీ మొత్తం దుమ్ము ఉంది, మొత్తం అంటే క్లీన్ చేస్తున్నాను. మా అమ్మకి అంత టైం ఉన్నది, క్లీన్ చేసేంత టైం ఉన్నది. ఎప్పుడు పని అని చెప్పి పని తప్ప ఇంకే వేరే ప్రపంచం తెలియదు మా అమ్మకి. ఇల్లు నీట్గా పెడుతుంది, కాకపోతే ఇప్పుడు మధ్య పెట్టలేదు, మొత్తం దుమ్ము ఉంది, అందుకే మొత్తం దుమ్ము దొరుకుతున్నాను. సో మొత్తం క్లీన్ చేస్తున్నాను. సో గైస్ ఇక్కడ కింద మొత్తం పైన మొత్తం దుమ్ము ఉంది. ఈరోజు మొత్తం క్లీనింగ్ అన్నమాట మాది. ఈరోజు ఫెస్టివలే, ఈరోజు భోగి. సో గైస్ క్లీనింగ్ అయిపోయింది, చూపిస్తాను. బట్టట మొత్తం కూర్చున్నాను, ఓపెన్ చేసి పెడదాం మొత్తం. నేను యాక్చువల్గా పూజలే చేయను, కాకపోతే ఏదో ఉందంటే ఉంది అంతే. మరి కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ తో బ్రష్ చేసుకునేదాకా తప్పకుండా కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ నిద్ర తరిమేసే తాజాగా చేసి లైట్స్ కెమెరా గీ 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 చుప్ 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 చుప్.
గీ 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 అమ్మ 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 గీ గీ పొట్టి పప్పులు పప్పులు గైస్ మేమైతే భోగి రోజు మా చిట్టీలది మేక కోసారంట. సో అందుకోసం చెప్పి మా డాడీ మటన్ తీసుకొచ్చాడు. సో మటన్లో సలోయి ఉంటుంది, అది చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు అది చాలా చాలా ఇష్టం సలోయి. సో మా నాన్న మటన్ తీసుకొస్తే ఇంకా అందులో సలోయి ఉంటుంది కదా, అక్కడ చేస్తారన్నమాట సలోయి. అది మేక బ్లడ్తో చేస్తారు సలోయి. మస్తు ఉంటుంది గైస్, టేస్ట్ అయితే భలే ఉంటుంది. అది అందరికి తెలియదు, కొంతమందికి తెలుసు. సో సూపర్ ఉంటుంది. నేనైతే మొత్తం తినేసిన అసలు అయితే నాకు అది చాలా చాలా ఇష్టము. సో ఇంకా తిన్న తర్వాత ఇంకా మా మమ్మీ ఏమో పిండి పట్టుకొచ్చింది అప్పాల కోసం అని చెప్పి. సో నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పాల మిషన్ తీసుకొచ్చిన. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మా అన్నయ్య బాబు, సో 3 months బేబీ అన్నమాట. సో వాడిని పడుకోబెడుతున్నాను. సో ఒక సైడు మా మమ్మీ అప్పాలు చేస్తుంది, నేను కూడా చేసిన గైస్, కాకపోతే నాది నేను వీడియో తీసుకోలేదు. సో మా మమ్మీ చేసింది కాబట్టి తీస్తున్నా. సో మా పొట్టవాడు ఎడుస్తున్నా అని చెప్పి వాడిని ఎత్తుకున్నా నేను. సో ఇంకా మనమైతే ఇంకా ఛాయ్, ఇంకా ఈవినింగ్ 4:30 అయింది గైస్. ఇంకా 4:30 అయితే ఇంకా చాలా మనకు ఛాయ్ గుర్తుకొస్తుంది. ఇంటికి వెళ్తే మాత్రం ఫుల్ ఛాయ్ తాగుతాను నేనైతే. సో ఇంకా మా మమ్మీ ఒక సైడ్ ఏమో అప్పాలు చేస్తుంది, మా అక్క చేస్తుంది, నేనేమో నాకు ఇంకా ఛాయ్ గుర్తుకొచ్చింది. సో ఇంటికి వెళ్తే ఇంకా ఫ్రెష్గా మనం ఛాయ్ తీసుకుని తాగాలి కదా, ఇంకా ఛాయ్ కోసం అని చెప్పి ఇంకా మళ్ళీ పాలు తీసుకున్నాను. ఛాయ్ కొంచెం వాటర్ వేసి హీట్ చేసి అందులో పత్తి వేసి అది హీట్ అయ్యాక అప్పుడు పాలేసి మస్తు టేస్ట్ ఉంటుంది గాయస్, ఒకసారి ట్రై చేయండి. సో ఫైనల్గా మేమైతే అప్పాలు చేసేసాము, కొన్నే చేసాము గాయస్, ఎక్కువ కూడా చేయలేదు. సో ఇదంతా మా ఇల్లు ముందట. సో మా అన్నయ్య బాబు 3 months బేబీ. సో వాడు 3 monthsకే చాలా మాట్లాడతాడు, ఏదేదో మాట్లాడతాడు, మాకేం అర్థం కాదు కానీ నవ్వుతాడు, మాట్లాడతాడు, గాగా అంటాడు. సో ఆ తొట్టెల నాది, నేను పుట్టినప్పుడు తొట్టెల అది. సో నేను పుట్టినప్పటి నుంచి తొట్టెల అప్పటి నుంచి ఉంది ఆ తొట్టెల. సో తొట్టెలేమో నాది, నేను పుట్టినప్పటి నుంచి. మా అక్క వాళ్ళు కూడా అందులోనే పడుకున్నారు. సో మా పెద్దక్క మేమందరం ఆరుగురం కదా, సో అందరం మేము ఆ తొట్టెలలో పడుకున్నాము. సో నా తర్వాత మళ్ళీ మా అన్నయ్య బాబు అన్నమాట ఆ తొట్టెలు పడుకుంది. ఇదంతా మా మేకలు, మా మేక. సో ఇవన్నీ మా మేకలు. సో చూపిస్తాను మీకు, ఇది మా బర్రె. ఓ ఓ ఓ ఓ సరే కాలాయ్ కాల్ ये देवले आला खान दे कोणी आपण कोणी आहे का तिथं आला नाही काला सुरू करता ची 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 సో ఇలా బయటకు కూర్చున్నాము. మా బాబాయ్ ఏడుస్తున్నాడు, పై వాడిని ఎత్తుకొని కూర్చున్నాను. మొత్తం టైం మొత్తం వాడితోనే టైం స్పెండ్ చేసిన నేను ఇంటికి పోయినప్పుడల్లా. సో వాడితోనే ఉన్నాను మొత్తం. సో గైస్ మటన్ కర్రీ విత్ పరోటా. సో ఇందులో తింటున్నా గైస్. సో తింటున్నాను నేను బయట కూర్చొని. సో బయట మంట పెట్టుకొని కూర్చొని తింటున్నా నేను మటన్ కర్రీ విత్ పరోటా. సో నైట్ అయింది, నైట్ 7 అవుతుంది, మేబీ 7 కాదు 8:30 అవుతుంది. సో ఇంకా గైస్ ఇంకా నేను ఇంకా అంతా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ పడుకున్నాం. ఇంకా నైట్ 9 అవుతుంది, 9:30 అలా అవుతుంది. సో ఇంకా ఈ పక్కన మా మమ్మీ వాళ్ళు, నేను పైన పడుకున్నాను మంచం మీద, మా మమ్మీ కింద పడుకున్నారు. సో టీవీ చూసుకుంటూ ఇంకా డే మొత్తం అలా అయిపోయింది గైస్. సో భోగి రోజు డే 1 అంతే మాత్రం. ఇది డే 2 వీడియో కూడా చేసి పెడతాను గైస్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, మర్చిపోవద్దు ప్లీజ్.